అధికారం పోయిన తర్వాత పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నారు. మరి 6 అడుగుల ఆజానుభావుడు హరీష్ రావు గారికి ధమాకు ముఖాల్లో ఉందో మరి ధమాకు ఎక్కడుందో అర్థమైతలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి తెలంగాణ ఉద్యమం సమయంలో గాని 10 ఏళ్ల అధికారంలో మీ మామ కేసీఆర్ మాట్లాడినటువంటి భాష తెలంగాణ ప్రజలు గమనించినారు. నిన్న అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏదైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఫ్యామిలీకి సంబంధించిన మనుషుల మీద, భార్య పిల్లల మీద, తల్లుల మీద మాట్లాడుతుంటే ఇది తగదు, ఈ రకంగా మళ్ళొక్కసారి పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తే అది మీకు బూతు పురాణంలో కనిపించిందా హరీష్ రావు గారు? బలిసి మాట్లాడుతున్నావా? తోలు మందమై మాట్లాడుతున్నావా? మీ మామ మాట్లాడిన మాటలేమో మంచిగా ఉన్నాయి. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమాజం పట్ల గాని, వ్యక్తుల పట్ల గాని, రాజకీయ నాయకుల పట్ల గాని అసత్య ప్రచారం చేయొద్దు, అసభ్యంగా మాట్లాడొద్దని చెప్పి సూచన చేస్తే దాన్ని తప్పులే కనిపించిందా? మరి గత 10 ఏళ్లలో నీ మామ మాట్లాడినటువంటి భాష ఏంది? నీ మామేమన్నా జాతిపిత అనుకుంటున్నావా? తిట్ల పురాణానికి అంబాసిడర్ మీ మామ. తెలంగాణ యాస భాష వంట పట్టించుకొని తెలంగాణలో తెలుగుని భాష తీసుకొచ్చి తెలుగుని పదాలను కూడా జోడించి ఇష్టానుసారంగా నీ మామ మాట్లాడితేనేమో నీకు మంచిగా అనిపించింది. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే హెచ్చరిస్తే నీకెక్కడ నొప్పి కలుగుతుందని మాట్లాడుతున్నా. నీ ఫ్యామిలీలో మీ భార్య గాని, మీ పిల్లలు గాని, మీ అక్కను గాని, మీ చెల్లెని గాని, మీ తల్లిని గాని మాట్లాడితే నువ్వు సహిస్తావా? నువ్వు ఊరుకుంటావా? ఒక బాధ్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళొక్కసారి తోలు తీస్తాను, జాగ్రత్త. హరీష్ రావు గారు మతి భ్రమించి మాట్లాడుతున్నావు. మర్చిపోయిన వాడిని మామ మాట్లాడిన మాటలు ఒక్కసారి నీకు వినిపించాలా? మీ మామ మాట్లాడిన మాటలు మరి దానికి ఏం సమాధానం చెప్తావు? మీ మామ మాటలు చూడు ఒకసారి. ఈ భాష వింటే తెలంగాణ సమాజం తలదించుకుంటది. కేంద్ర మంత్రిని రండ అంటాడు, పిసగాళ్ళు అంటాడు, సవటలు అంటాడు, ప్రిపేర్ కాలేదు పీకనికి వచ్చినాం అంటాడు. ఇదా తెలంగాణ యాస భాష? మేము మాట్లాడినప్పుడు ఏడ పండుకున్నావు? తోలు మందమై బలిపెక్కి మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు. ఇదేనా నువ్వు మాట్లాడే తీరు? ఒక ముఖ్యమంత్రి మీద నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సౌటలుగా, దద్దమ్మలుగా గుర్తించారు కాబట్టి మిమ్మల్ని మూల కూర్చోబెట్టినా మీ వక్ర బుద్ధి మారతలేదు హరీష్ రావు గారు. మళ్ళొక్కసారి ఇట్లా అసత్య మాటలు మాట్లాడి, దుర్మార్గపు మాటలు మాట్లాడి, నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆ నోరును యాసిడ్ పోసి కడతాం. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు గారు. మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 కళ్ళ లెక్క మీరు చేసిన హక్కులను, మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తుంటే మీకు నిద్ర పట్టట్లేదు. అధికారం పోయి నుంచి ఒకటే మేము కూలదోలుస్తాం, మేము ప్రభుత్వాన్ని పడగొడతాం. ఏం బీకిరు 10 ఏళ్లలో మీరు కట్టినటువంటి కూలేశ్వరం కూలిపోయింది కదా. ప్రతి దాంట్లో స్కామ్ చేశారు కదా. 10 ఏళ్లలో ఒక ఇల్లు కట్టలేదు, 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేదు, 10 ఏళ్లలో ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు. ఇలా మా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి 3500 ఇంద్రం ఇల్లు,
ప్రతి అర్హులకు రేషన్ కార్డులు, సుమారు 60,000 ఉద్యోగాలు, పండించిన ధాన్యానికి మద్దతు ధర, సన్న వడ్లకు బోనస్ తో పాటు రైతన్నలకు పెద్దపీట వేసి ఒక్క సంవత్సరంలోనే 54 లక్షల పైచిలుకుగా 54 కోట్లతోటి రైతన్నలకు పెద్దపీట వేసినాం. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతం నిర్ణయం చేసుకోలే. ఒకవైపు రాష్ట్రంలో అప్పులున్నా మా రైతన్నలు అప్పుల పాలు కావద్దని చెప్పి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత మాది. ఆ రోజు మీరు ఔటర్ అమ్ముకున్నారు, ఆ రోజు మీరు ప్రభుత్వ ఆస్తులు అమ్మినారు. ఇవాళ మా ప్రభుత్వం కడుపు కట్టుకుని మేమిచ్చిన గ్యారంటీలు, మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే నీ కళ్లల్లో నిప్పులు పోసుకొని అక్కస్తోటి ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ, ముఖ్యంగా రాష్ట్ర మహిళల నుంచి, రాష్ట్ర యువత నుంచి రాష్ట్రంలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా అసత్యపు మాటలు మాట్లాడుతున్నావు. ఇలా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నావు, బలిసి మాట్లాడుతున్నావు, కొవ్వెక్కి మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. మళ్ళొక్కసారి ఈ రకంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి. ఇలాంటి మాటలను ఉపసంహరించుకోవాలని చెప్పి హరీష్ రావు గారికి హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త.